హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్ అండి. ఈరోజు మనం మారేడు జ్యూస్ చేసుకుంటున్నాం. ఇవి ఇలా ఉంటాయండి, మారేడు కాయలు ఎండిపోయినాయి. ఇవి చితకొట్టి మనం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇలా మనకి ఇలా వస్తాయండి చితికితే, చితకొట్టాక ముక్కలు. ఇవి ఒక నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మనం ప్రాసెస్ తయారు చేసుకోవాలి, చూపిస్తానండి. పెద్ద గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాలండి. మునిగేలా నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని అవి బాగా నానాక అప్పుడు మనం వడక పెట్టుకున్న వాటర్ తయారు చేసుకుంటాం, చూపిస్తాను తర్వాత. ఒకరోజు నైట్ ముందు రోజు నైట్ నానబెట్టండి. ఇక మరుసటి రోజు మరిగిస్తున్నాను మారేడు జ్యూస్ రసం. మనం నానబెట్టుకున్నాం కదా, మనం నానబెట్టింది మరబెట్టాం కదండి జ్యూస్. ఇప్పుడు మనం వడకపెట్టుకోవాలి. వడకెట్టుకొని పంచదార వేసి పాకం పట్టాలి. ఇది పంచదార వేయాలి ఇందులో. ఈ కప్పు నిండా కప్పుడు వేసామండి, అంటే పావు కేజీ ఉంటుంది వేసాము. ఇలా కలుపుతూ ఉండాలి. మనకి పంచదార కరిగిపోయి దగ్గర పడుతుంది. అయిపోయిందండి, చూసారా? మనకు పావు గంట మరబెట్టాం, మనకి మారేడు లిక్విడ్ తయారైపోయింది. చూసారా? ఇది ఆపేస్తున్నాం అండి స్టవ్. చల్లారిపోయాక మనం మారేడు జ్యూస్ కలిపిస్తామే. మనకి మారేడు జ్యూస్ అండి ఎన్ని రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనకి చల్లారిపోయాక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం చూసారా, మనం ఇంకా చేసుకున్నాం కదండి, చాలా రోజులు ఉంటుంది. మనం పంచదార వేసుకున్నాం. మనం మీకు నచ్చితే బెల్లం కూడా వేసుకొని ఇలా ఉంచుకోవచ్చు. జ్యూస్ కలుపుతామండి. సబ్జాలు వేస్తున్నాం. ఒక గంట ముందు నానబెట్టుకుంటే మనకి చక్కగా నానుతాయి సబ్జాలు. మనం మారేడుది వేస్తున్నామండి. నిమ్మకాయ వేస్తున్నాం. ఇప్పుడు సోడా వేస్తున్నాం అండి. సోడా చూసారా? మనం తయారు చేసుకోవచ్చు. మనకి ఇవి కావాలంటే అండి మార్కెట్లో పూర్ణ మార్కెట్ ఉంటుంది కదా వైజాగ్లో, అక్కడ దొరుకుతాయండి. మనకి ఆ కాయలు తెచ్చుకుంటే ఎండిపోయినాయి ఎన్ని రోజులైనా ఉంటాయి నిల్వ. ఒక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇలా చేసుకోవాలండి జ్యూస్ లాగా. నచ్చిలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.